శుభంతో సమంతకి అంతా శుభం జరగనుందా? వివరాలు తెలుసుకుందాం. తెలుగు, తమిళ, మలయాళ సినిమా రంగాల్లో స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభు నిర్మాతగా మరి ట్రా లాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం శుభం. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ తదితరులు కీలక పాత్రలో నటించారు. సెటరికల్ కామెడీ, హర్రర్ ఎలిమెంట్స్ రూపొందించిన ఈ సినిమా మే 9వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా 5 రోజుల్లోనే లాభాల్లోకి ప్రవేశించిందని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. గత 6 రోజుల్లో ఈ మూవీ సాధించిన కలెక్షన్ల వివరాలకు వెళితే, బుల్లితెర ప్రేక్షకులపై టెలివిజన్ సీరియల్స్ ప్రభావం అనే పాయింట్తో సెటరికల్ రూరల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమాను సుమారుగా 2 కోట్ల రూపాయలతో నిర్మించారు. బడ్జెట్ను 3.5 కోట్లుగా రౌండప్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ను 4 కోట్ల రూపాయల షేర్, 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లుగా వాల్యూ కట్టారు. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో 300 స్క్రీన్లు, వరల్డ్ వైడ్గా 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. శుభం సినిమా పెయిడ్ ప్రీమియర్ల ద్వారా పాజిటివ్ బజ్ ఏర్పడింది. దాంతో ఈ సినిమాకు మౌత్ టాక్ కూడా కలిసి రావడంతో మెల్లమెల్లగా కలెక్షన్లు పెరిగాయి. కానీ భారీ వసూళ్లను ఈ సినిమా నమోదు చేయలేకపోయింది. అయితే థియేట్రికల్ ఈ చిత్రం మంచి ఫలితాలను సాధించింది. తొలి సినిమాతోనే సమంత భారీ లాభాలను సొంతం చేసుకుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సమంత నిర్మించిన ఈ సినిమా ఇండియాలో అంటే తెలుగు రాష్ట్రాలు, కన్నడ, తమిళం, ఇతర రాష్ట్రాల్లో కలిపి తొలి రోజు 60 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత రెండవ రోజు 75 లక్షలు, మూడవ రోజు 90 లక్షల రూపాయలు, నాలుగవ రోజు 50 లక్షలు, ఐదవ రోజు 50 లక్షలు, ఆరవ రోజు 50 లక్షలు పైగా వసూలు చేసింది. ఇక 7వ రోజు ఈ సినిమా 40 లక్షలు రాబట్టింది. తొలి వారం 4.15 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. సో సమంత ఈ శుభం సినిమాతో అంత శుభంగానే జరుగుతుంది.